నిబ్బా నిబ్బీల లవ్ స్టోరీ. రామాపురంలో వనజ, అమల అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుంటారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. వనజ చిన్న చితగా పనులు చేస్తూ తన చెల్లి అమలని చదివిస్తూ ఉంటుంది. అమల మంచమ్మాయి. అక్క చెప్పిన మాట వింటూ బుద్ధిగా చదువుకుంటూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయినా అమలను వనజ తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. ఆశలన్నీ అమలపైనే పెట్టుకుని బతుకుతుంది. ఓ రోజు, అక్క తొందరగా టిఫిన్ తీసుకురా, అవతల కాలేజ్కి టైం అవుతుంది. ఇదిగో వస్తున్నానుండవే. తీసుకో టిఫిన్ బాక్స్. ఏది వదిలిపెట్టకుండా తినేయాలి, సరేనా? సర్లే అక్క, మొత్తం తింటానులే. ఇదిగో, నీ స్నేహితులకు పెడితే ఊరుకోను, నువ్వే తినాలి. లేకుంటే వారం వరకు నీకిష్టం లేని ఉప్మాని చేసి క్యారేజ్లో పంపుతాను, గుర్తుపెట్టుకో. అలాగే తల్లి, ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ అమల కాలేజ్కి బయలుదేరింది. అమల చాలా అందంగా ఉండడంతో కాలేజ్లో అమ్మాయిలకంతా అసూయ. తన స్నేహితురాళ్లు కూడా అమలని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటారు. అమల ఫ్రెండ్ కవిత కూడా కుళ్ళుకుంటూ ఉంటుంది. అబ్బా, మీ అక్క నిన్ను ఎంత బాగా ముస్తాబు చేసి పంపుతుందే. భలే అందంగా తయారై వస్తావు కదా. వసేయ్, నువ్వు తయారై రావే. నేనిప్పుడు అందంగా ఉండటం నీకు నచ్చలేదా చెప్పు. అదేం కాదే, నేను కూడా నీలాగా అందంగా మారాలంటే ఏం చెయ్యాలి? ఓసి అంతే కదా. ముందు నువ్వు చచ్చిపోయి మళ్ళీ వచ్చే జన్మలో మా అక్కకి చెల్లిగా పుట్టు. అప్పుడు అందంగా ఉంటావు, సరేనా? వద్దులేమ్మా, అందంగా ఉండాలంటే చావాలంట. భలే చెప్తావే నువ్వు అంటూ ఇద్దరు పగలబడి నవ్వుకుంటారు. కాలేజ్లో అలా నవ్వుకుంటూ వస్తున్న అమల దగ్గరికి శివ అనే అబ్బాయి వస్తాడు. కాస్త కంగారుగా వచ్చి అమల పక్కన నిలబడతాడు. ఇంతలో కవితకి కోపం వస్తుంది. రే శివ, ఇక్కడికొచ్చావేంటి? ఏం కావాలి నీకు? ఇదిగో, నేనొక చీటీ రాశాను, దీన్ని నీ ఫ్రెండ్ అమలకివ్వవే. ఏంట్రా ఇది? చూస్తే తెలియడంలే, కాగితమే అది. ఆ కాగితంలోనే ఏం రాసావురా వెధవ? మాస్టర్తో చెప్పాలా? ఇదిగో, కాగితంలో ఏముందో చూస్తేనే కదా తెలిసేది. ముందు నోరు మూసుకొని అమలకివ్వవే ఆ చీటీ అని శివ చెప్పగానే కవిత కోపంతో కాగితం చించి పారేస్తుంది. అమల సిగ్గుపడుతూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక అమల తన ఫ్రెండ్ కవితను ఇంటి దగ్గర విడిచిపెట్టి తను తన ఇంటికి బయలుదేరుతుంది. అక్కడికి కూడా శివ వచ్చి అమల వెంట పడతాడు. ఇదిగో అమల, నిన్నే కాస్త నీతో మాట్లాడాలి. నా మాటలు వింటే నేను నీ వెంట పడను కదా. ఇలా నన్ను తిప్పించుకోవాలనే కదా నాతో నువ్వు మాట్లాడడం లేదు. అదేం కాదు. అయితే నేను చెప్పేది విను, సరిపోతుంది. శివ మాటలు అమలకు కోపం తెప్పిస్తాయి. శివాని చూస్తూ ఉంటుంది. ఆ చూపుకు భయపడిపోయిన శివ అక్కడి నుండి పారిపోతాడు. శివ పారిపోవడాన్ని తలచుకొని అమల తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఆ ఆలోచనలతోనే తన ఇంటికి చేరుకుంటుంది. అమలని గమనించిన వనజ ఆశ్చర్యపోతుంది. ఏంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? నీలో నువ్వే ముసిముసిగా నవ్వుకుంటున్నావు. ఆ జోకేదో చెప్తే నేను కూడా నవ్వుకుంటాను కదా. అదేం లేదక్కా, ఊరికే నవ్వొస్తోంది. నా ఫ్రెండ్ కవిత ఉంది కదూ, కాలేజ్లో దాని వేషాలు తలచుకుంటే నాకు నవ్వొస్తుందక్కా. ఆహా, ఆ కాలేజీ చదువు చదవడం నిజంగా అదృష్టమేనే. నాకు అదృష్టం లేదు. ఏదో ఆ పనో ఈ పనో చేసుకుంటూ పోతున్నాను. అవునక్క, నీకు చదువుకోవాలనిపించలేదా? చదువంటే ఎవరికిష్టం ఉండదు చెప్పు. చదువుకోవడం అదొక వరమే. కానీ నన్ను చదివించేవాళ్ళు లేరు. అందుకే నాలాగా నువ్వు ఇబ్బంది పడకూడదనే నిన్ను ఇలా చదివిస్తున్నాను. నువ్వు బాగా చదివి మనలాంటి పేదవాళ్లనెందరినో చదివించాలి. చదివిస్తావు కదా? చదివిస్తానక్కా. ఆ మరుసటి రోజు అమల కాలేజ్లో మరోసారి శివని చూసి నవ్వుకుంటుంది. దాంతో శివ రెచ్చిపోతాడు. ఆనందం పట్టలేక హడావిడి చేస్తాడు. అదంతా చూసి కవితకి కోపం వస్తుంది. వసై, ఇప్పుడు నీ 32 పళ్ళు చూపించి ఆ వెధవ ముందు నవ్వటం అవసరమా? వాడు చూడు, ఏదో సాధించినోడిలా గెంతులేస్తున్నాడు. వదిలేవే, నిన్న వాణ్ణి గుడ్లప్పగించి చూశాను. ఆ దెబ్బకు పారిపోయాడు వెధవ. అది తలుచుకునే ఇప్పుడు నాకు నవ్వొచ్చింది. అవునా? అయితే నువ్వు మన లెక్కల మాస్టర్ దగ్గర కూడా ఇలాగే నవ్వవే. ఆయన కూడా పారిపోతే చాలా బాగుంటుంది. అసలే నేను ఈరోజు హోంవర్క్ రాయలేదు. నన్ను కొడతాడేమోనని భయంగా ఉంది. దానికి అలా భయపడిపోతే ఎలాగే? నేను 5 నిమిషాల్లో నీ హోంవర్క్ రాసేస్తానుండు అంటూ అమల తన ఫ్రెండ్ కవిత పుస్తకాన్ని తీసుకుంటుంది.
ఇంతలో శివ ఒక లెటర్ తీసుకొచ్చి అమల ముందు వేసి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ని తీసి కవిత చదవటం మొదలెట్టింది. "వొసేయ్, వీడు నీకు లెటర్ రాశాడే, వామ్మో, ఇంకేమైనా ఉందా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఈ లెటర్ నువ్వు చదవకే" అంటూ కవిత ఆ లెటర్ని చించి పారేస్తుంది. కానీ కవితకు తెలియకుండా అమల ఆ లెటర్ను తీసి దాచి ఉంచుకుంటుంది. ఇంటికి వెళ్లిన తరువాత ఆ లెటర్ని తీసి చదువుకుంటుంది. శివ తనను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ లెటర్ చదివి ఆనందపడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మెల్లగా అమల ప్రవర్తనలో వస్తున్న మార్పును వనజ గమనిస్తుంది. అమల, ఈ మధ్య నీలో చాలా మార్పొచ్చిందే. రాత్రిళ్ళు సరిగా నిద్రపోవటం లేదు, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు, సరిగా తినడం కూడా లేదు. ఏమైంది నీకు? ఆస్పత్రికి వెళ్దామా? చెప్పవే. "అక్క, నాకేమైంది? అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు ఆస్పత్రి అంటావు?" అని చెప్పినా అమల అక్క వనజ మాటల్ని పట్టించుకోదు. వనజ తన చెల్లిని చూసి కాస్త ఆందోళన చెందుతుంది. అసలు కాలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. అమల కాలేజ్కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే అందంగా తయారైన అమల కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్లో శివ ఈసారి నేరుగా అమల దగ్గరికి వస్తాడు. చూడమ్మలా, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఏ ఇబ్బంది రానివ్వను. నా ప్రేమని అంగీకరించు అమలా. రోజు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నాకు ఏడుపు చేస్తుంది. ఐ లవ్ యూ అమలా అని శివ ప్రపోజ్ చేయగానే అమల ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. అమల కూడా తను శివని ప్రేమిస్తున్నానని చెప్తుంది. అమల, శివ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అమల తన ఫ్రెండ్ కవితతో సరిగా ఉండకపోవటం వల్ల కవితకి కోపం వస్తుంది. శివ అమల ప్రేమ విషయం ఎలాగైనా వనజకి చెప్పాలనుకుంటుంది. కాని అంతలోనే అమల తన దగ్గరికి వస్తుంది. ఏంటే, ఈ మధ్య సరిగ్గా మాట్లాడడమే మానేశావు? ఏమైందే? ఆ శివతో ప్రేమలో పడిన తరువాత నన్ను పట్టించుకోవడమే మానేశావుగా. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్వే, నిన్ను మర్చిపోతానా ఏంటి? సరే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటే? రేపు శివ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడే. అక్కకి తెలియకుండా పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు నా దగ్గరుండవే, నాకు కాస్త కంగారుగా ఉంది. నేనస్సలుండను తల్లి, నన్ను వదిలేయ్ అంటూ కవిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదే మంచి సమయం అనుకుని కవిత వనజ దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు చెప్పేస్తుంది. అమల ప్రేమ విషయం తెలియగానే వనజ తట్టుకోలేకపోతుంది. బాధతో ఏడుస్తుంది. పెళ్లి వరకు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు తన చెల్లి అమల పెళ్లి జరుగుతుంటే వెళ్లి ఆపుతుంది. అక్కని చూసి అమల భయపడిపోతుంది. చూడమ్మా అమల, నీ ప్రేమ సంగతి నా దగ్గర చెప్పలేదెందుకమ్మా? నేను నీకు అక్కని మాత్రమే కాదు, తల్లిని కూడా కదా. నా దగ్గర దాచావెందుకు? నన్ను క్షమించక్కా. పెళ్ళనేది జీవితంలో చాలా ముఖ్యమైంది. దాన్ని రహస్యంగా చేసుకుంటున్నారంటే అది తప్పనే కదా. ఆ తప్పును చేయాలని ఎందుకు అనిపిస్తుందే నీకు? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నాకు నువ్వు మాటిచ్చావు, పేదవాళ్లనంతా చదివిస్తానని చెప్పావు, గుర్తుందా? చూడు శివ, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతారు? కష్టపడి సంపాదించే వయసు కాదు మీది. చిన్న వయసులోనే ప్రేమ అనే మైకంలో పడి తప్పులు చెయ్యకండి. మీకు బంగారు భవిష్యత్తుంది. సాధించాల్సింది చాలా ఉంది. పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే కష్టాలను అనుభవిస్తారా? లేకుంటే కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారా? అంతా మీ చేతుల్లోనే ఉంది, ఆలోచించండి అని వనజ చెప్పగానే అమల తను చేసిన తప్పుని తెలుసుకుని వనజ కాళ్లపై పడి క్షమాపణలు చెప్పింది. శివ మనసు కూడా మారింది. ఇద్దరూ మనసు మార్చుకుంటారు. వనజ మాట ప్రకారంగానే అమల బాగా చదువుకోవడం మొదలెడుతుంది. తన చెల్లి బాగా చదవడం చూసి వనజ ఆనందిస్తుంది. పిఠాపురంలో రవీంద్ర అనే పెద్దాయనుండేవాడు. ఆయనకు దేవి, రూప అనే ఇద్దరు కూతుళ్లున్నారు. తన కూతుళ్లు చిన్నతనంలో ఉన్నప్పుడే రవీంద్ర భార్య చనిపోయింది. అప్పటి నుండి తన కూతుళ్లకు ఏ ఇబ్బంది రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు. అలా ఒకరోజు, అమ్మా దేవి, నేను పొరుగురి వరకు వెళ్ళి రావాలి, బయలుదేరుతున్నాను. కాస్త ఆగండి నాన్నా అంటూ దేవి తన తండ్రికి చల్లని మజ్జిగను తీసుకొచ్చి ఇచ్చింది. ఆ మజ్జిగను తాగిన తర్వాత రవీంద్ర తన పెద్ద కూతుర్ని చూసి సంతోషిస్తాడు. మీ అమ్మ లేదని బాధుండేది, ఆ బాధ లేకుండా చేసావమ్మా.
ఎంతో చిలాకీగా నువ్వు చేసే పనుల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంతకీ చెల్లేం చేస్తుంది? అదింకా లేవలేదు నాన్న. దానికి బెడ్ కాఫీ ఇస్తే గాని నిద్ర లేవదు. నేను చూసుకుంటాలే, మీరెళ్ళిరండి నాన్నా. సరే దేవి, జాగ్రత్త. మధ్యాహ్నం మన ఇంటికి భోజనానికి ఆ ప్రెసిడెంట్ పరంధామం వస్తున్నాడు. వాడికి భోజనం పెట్టు. నేను రావడం కాస్త ఆలస్యం అవుతుంది. వాడికి చెప్పమ్మా. అలాగే నాన్నా, నేను చూసుకుంటాలేండి అని దేవి చెప్పగానే రవీంద్ర అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ప్రెసిడెంట్ పరంధామం కోసం దేవి మంచి రుచికరమైన వంటకాలన్నీ చేస్తుంది. మధ్యాహ్నం అవుతుంది. భోజనం సమయానికి పరంధామం వస్తాడు. అప్పుడే రూపా నిద్రలేస్తుంది. పరంధామం అరుపులకు కోపంగా వస్తుంది. ఒరే రవీంద్ర, రవీంద్ర! ఛీ, ఆపవయ్యా. పొద్దున్నే అరుపులేంటి? అడుక్కునేవాడిలా ఉండు. నీ అరుపుల వల్ల నా నిద్ర చెడిపోయింది. ప్రశాంతంగా నిద్రలేవాలనుకునే నన్ను ఇలా పరుగెత్తుకొచ్చేలా చేశావు కదా. ఇదిగో పిల్ల, ఏంటా మాటలు? పెద్దవాన్నని మర్యాద కూడా లేకుండా. మీ నాన్నను రమ్మను. వాడొచ్చాక నీ కథ చూస్తాను. నువ్వేంటి చూసేది? వెదవ మొహం వేసుకొని ఆ మొహం చూడు. ఆ ముక్కును తుక్కు చేస్తాను. నోరు చించుకొని అరిచావంటే నోట్లో నాలికను కూరగాయలు కోసినట్టు కోసి పడేస్తాను. అయ్యో తల్లి, ఆపవమ్మా. ఆ తిట్లేంటి? నా చెవుల్లో రక్తం వచ్చేలాగుంది. ఆపవమ్మా తల్లి. అలా పరంధామం రూప తిట్లని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో వంటగదిలో ఉన్న దేవి బయటకొస్తుంది. పరంధామం రూపా తిట్టుకుంటున్నది చూసి షాక్ అవుతుంది. వెంటనే రూపా దగ్గరికి వెళ్లి తిట్టకుండా ఆపుతుంది. ఆపవే, నేను చెప్తున్నాను కదా, ఆపు. నన్నాపద్దక్కా. ఈ వెదవ దిష్టి మొహం వేసుకొని పొద్దున్నే మన కొంపపై పడ్డాడు. వీణ్ణి ఊరికే వదలకూడదు. అన్నంలో విషం పెట్టి చంపేద్దామక్కా. ఓరి నాయనో! పరంధామం భయాన్ని చూసి దేవి టెన్షన్ పడుతుంది. తన చెల్లి రూపా మొహంపై నీళ్లు కొడుతుంది. ఆ దెబ్బకు రూపాకి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది. నిద్రమత్తు వదిలిన తరువాత కళ్ళు తుడుచుకొని పరంధామం వైపు చూస్తుంది. నమస్కారమండి. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. మీరు రండి పరంధామం గారు. ఏంటమ్మా, ఇంతసేపు గయ్యమన్న మీ చెల్లి ఇప్పుడు ఇంత మర్యాదగా పిలుస్తుంది? అసలు ఇంతవరకు జరిగింది ఈ పిల్లకేం గుర్తులేదా ఏంటి? ఏం జరిగిందక్కా? పరంధామం గారిని ఏమైనా అన్నావా? నేనేమనలేదే. నువ్వే ఏదేదో వాగేశావు. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టేశావు. నీకేది గుర్తుకు రాలేదా? నేనిందాకే ఒక కల కన్నాను. అందులో ఈయనలాగే ఒక బిచ్చగాడు మన ఇంటికొస్తే వాణ్ణి తిడుతున్నట్టు కలొచ్చింది. కలలో వాణ్ణి తిట్టాను, అంతే కదా. పాపం ఈయన్నేమంటాను చెప్పక్కా. ఈయన చాలా మంచివారు. ఓరి నాయనో, ఈ పాప నాకు సినిమా చూపించింది. ఇంతకీ ఆ రవీంద్రగాడున్నాడా లేడా? లేదండి, ఇందాకే పొరుగురికి వెళ్ళాడు. రావడానికి కాస్త ఆలస్యం అవుతుందంట. మీరు రండి, మీకోసం నేను వంట చేసి పెట్టాను అంటూ దేవి తమ ఇంటికి వచ్చిన పరంధామాన్ని తీసుకెళ్లి వంటలు వడ్డించింది. రూప కూడా భోజనం చేయడానికి వస్తుంది. రూపని చూసి పరంధామం కాస్త ఇబ్బందిగా ఉంటాడు. అయ్యో పరంధామం గారు, మీకు కావలసినంత తినండి. ఇది మీ ఇల్లే అనుకోండి. అలాగేనమ్మా, తింటాను. నువ్వు కూడా తినవే. అక్కా, నా చేతులెందుకో నొప్పి పెడుతున్నాయి. నాకు తినబుద్ధి కావట్లేదక్కా. నువ్వెప్పుడూ ఇలాగే చేస్తావు. ఉండు, నేను తినిపిస్తాను అంటూ దేవి తన చెల్లికి భోజనం తినిపిస్తుంది. అది చూసి పరంధామం విసుక్కుంటూ చూస్తాడు. భోజనం చేసిన తరువాత దేవి బట్టలు ఉతకాలనుకుంది. చూడమ్మా దేవి, మీ చెల్లి రూపాను కూడా బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళు. నీకు సాయం చేస్తుంది కదా. అవునక్కా, నేను నీకు సాయం చేస్తానుండు. ఒక పని చెయ్యి, నువ్వెళ్ళి బట్టలు ఉతుకుతూ ఉండక్కా. నా బట్టలు కూడా ఉతకాల్సినవున్నాయి. నా గదిలోకి వెళ్ళి వాటిని తీసుకొస్తాను అంటూ తన గదిలోకెళ్తుంది. ఇక దేవి బట్టలుతకటం మొదలెట్టింది. అలా చాలాసేపటికి దేవి బట్టలన్నీ ఉతికేస్తుంది. రూపా మాత్రం అక్కడికి రాదు. ఏంటమ్మా, నువ్వేమో బట్టలన్నీ ఉతికేస్తావు? రూపా ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదే. వెళ్ళి చూద్దాం పదా అంటూ దేవి పరంధామం మెల్లగా వెళ్లి చూస్తారు. గదిలో రూపా గురక పెట్టి నిద్రపోతోంది. రూపాని చూసి పరంధామం మరోసారి షాక్ అవుతాడు. దేవి వెళ్లి రూపాని నిద్రలేపింది. రూపా, నిద్రలేవవే, సాయంత్రం కూడా అయిపోతుంది.
అక్క, నేను నిద్రపోతున్నానా? ఇప్పటి వరకు బట్టలు ఉతికాను కదా అంటూ రూప చెప్పిన మాటలకు పరంధామం మరోసారి అవక్కయ్యాడు. రూపాని నిద్రలేపి దేవి తీసుకొస్తుంది. ఏంటమ్మా రూపా, బట్టలు బాగా ఉతికావే. మీరు చూశారు కదా, కానీ మా అక్క చూడండి, నా మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్తుంది. నేను బట్టలు ఉతికానని చెప్తే వినట్లేదు. సర్లేవే, నేను నమ్మానులే. మీరిద్దరూ అలా కూర్చోండి, నేను మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నువ్వెళ్ళడం ఎందుకమ్మా? రూపాను పంపించు. ఏమ్మా రూపా, ఆ తినేవేంటో తీసుకురావచ్చుగా. మీరు కూడా ఏంటండి, మా అక్క నాన్నలాగా నన్ను ఒక్క నిమిషం కూడా కూర్చొనివరా? ఇంతవరకు ఆ బట్టలు ఉతికి అలసిపోయాను. అప్పుడే మీరు అక్కడికి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పరంధామం మరోసారి షాక్ అయ్యాడు. ఇంతలో అక్కడికి రవీంద్ర వచ్చాడు. రవీంద్ర రాగానే పరంధామం వెళ్లి హత్తుకుంటాడు. ఎన్ని రోజులైందిరా పరంధామం నిన్ను చూసి. అన్నట్టు వీళ్ళేరా నా కూతుళ్ళు, పెద్దది దేవి, చిన్నది రూప. నాకు తెలుసులేరా, వీళ్లలో మీ చిన్న కూతురు చాలా కష్టపడుతుంది. నేను నా కల్లారా చూశాను కదా. అవునవును, దానికెప్పుడు నా పోలికే. పెద్దమ్మాయి చెలాకీగా పనులన్నీ చేస్తే ఈ చిన్నదేమో అంతకంటే వేగంగా పనులు చేస్తూ ఉంటుంది. ఆహా, ఆ వేగాన్ని నేను నా కల్లారా చూశాను లేవోయ్. రేపు మా ఊళ్ళో తిరునాళ్లున్నాయి. నువ్వు నీ కూతుళ్ళు కలిసి రావాలి, లేకపోతే బాగోదు చెప్తున్నా. నువ్వు చెప్తే రాకుండా ఉంటానా? ఖచ్చితంగా వస్తాను. ఏంటమ్మా, తయారవ్వండి, వెళ్ళొచ్చేద్దాం. నాన్న, నాకు పరీక్షలున్నాయి కదా, నేనెలా రాగలను? అవతల నేను ఉదయం 4 గంటలకి లేచి చదువుకుంటూ ఉన్నాను. అవునవును, నేను చూశాను, బాగా చదువుతోంది. పరంధామం వెట్టకరంగా అంటుంటే రూప కాస్త కూడా బాధపడదు. ఇంకా పరంధామం మాటలకు గర్వపడుతూ ఉంటుంది. అది చూసి రవీంద్ర పొంగిపోతుంటాడు. నా కూతుళ్ళ అంతే లేరా, నేను నా పెద్ద కూతురు ఇద్దరం వస్తానులే. అదెలా సాధ్యమవుతుంది? నేను చదువుకుంటూ ఉంటే నాకు వంట ఎవరు చేసి పెడతారు? నాకు టీ ఎవరిస్తారు? అసలే నేను ర్యాంక్ కొట్టాలని బాగా చదువుతున్నాను. దాన్ని పాడు చేయకండి నాన్న. మీరు వెళ్ళిరండి, అక్కొద్దు. ఓహో, ఈ కళా పోషణ కూడా ఉందా? అద్భుతమమ్మా. కూతురంటే ఇలాగే ఉండాలి. చాలా చక్కని పిల్లను కన్నావురా రవీంద్ర. ఆదిరా నా కూతుళ్ళంటే. నువ్వు కూడా నీ కూతుళ్లను ఇలాగే పెంచు, సరేనా? సరే స్వామి, నేనింక బయలుదేరుతాను. వెళ్లే ముందు రూపాతో కాస్త మాట్లాడాలి. అమ్మ రూపా, ఇలా రామ్మా. అక్కడికి రాలేనండి. ఓ, అడుగులు వేస్ట్ అవుతాయి కదా, నేనే వస్తానుండమ్మా. రే రవీంద్ర, అమ్మాదేవి, మీ పనులు మీరు చూసుకోండి. నేనొక్క మాట రూపాతో మాట్లాడి వెళ్ళిపోతాను. అలాగేరా, నేనిప్పుడే వస్తానుండు అంటూ రవీంద్ర తన గదిలోకి వెళ్తాడు. పరంధామం రూపా దగ్గరికి వెళ్తాడు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా బద్ధకంగా ఉండటం వల్ల నీకేమొస్తుందమ్మా? మీ అక్క దేవిని చూడు, ఎంత చెలాకీగా ఉందో. ఇంట్లో పనులన్నీ చక్కచకా చేసేస్తుంది. కానీ నువ్వేంటి ఇంత బద్ధకంగా తయారయ్యావు? అది చకచకా పనులు చేస్తోందని ఇక్కడెవరూ అవార్డు ఇవ్వట్లేదు కదా. మీరు తొందరగా వెళ్తే మంచిది, లేకుంటే నాకు కల వస్తుంది. ఆ కలలో నేను ఎవరెవరినో కొడుతుంటాను. అమ్మో, వద్దులేమ్మా, నీ కళ్ళను అలాగే ఉండనివ్వు. నేను ప్రశాంతంగా వెళ్తాను అంటూ పరంధామం అక్కడి నుండి పరారవుతాడు. రూప గదిలోకి వెళ్లి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. రవీంద్ర తన కూతురు చదువుకుంటుందనుకుని డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్తాడు. దేవి ఎప్పట్లాగే ఇంట్లో పనులన్నీ చకచకా చేయటం మొదలెడుతుంది.